సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు మన రెక్కలు కాగా పద పదం. బ్రదర్ సారీ బ్రదర్ అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అద్దె థాట్ ఉంటుంది, తీసుకుంటామేమో తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే విజయ్ మా బుజ్జి కదా, మా బంగారం కూడా. అమ్మోనిలో ఎన్ని కొత్త కోణాలే, అన్ని నన్ను గిలిగిచ్చే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ వంశీ ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏంది అని అంటే, ఫస్ట్ మా దాంట్లో సూపర్ బైక్ వచ్చిందని మీ అందరికీ తెలుసు. ఆ పర్సన్ ఎంత పీసినారంటే నాకు తెలిసినంత వరకు నేను ఎస్ఆర్ టీంలోకి వచ్చినాక 4 ఏళ్ళ నుంచి ఫస్ట్ ఎప్పుడు బైక్ అడిగినా లేదు పెట్రోల్ లేదు, అది లేదు, ఇయ్యను అని చెప్పేసి డైరెక్ట్ మొహం మీద చెప్తాడు. అందుకే ఆ పర్సన్ అంటే నాకు నచ్చదు. సో కానీ వంశీ కోసం అని చెప్పి అడిగితే బండి ఇచ్చినాడు. పాయింట్కి వస్తే వంశీకి పెద్ద బైక్స్ అన్న, అంటే నాకు బైక్స్ పేరు తెలియదు కాబట్టి పెద్ద బైక్స్ అంటున్నా. పెద్ద బైక్స్ అన్న, కార్స్ అన్న, డ్రైవింగ్ అన్న, లాంగ్ వెళ్ళడం అన్న, అవన్నీ వాడికి ఇష్టం. అండ్ ఇంకా వాడి ఇన్స్టా బయోలో కూడా సేమ్ అదే ఉంటుంది. సో వంశీతో ఇట్లా అని చెప్పేసి వాడికి ఇష్టం, మేము బయటకు వెళ్తామని అంటే మా దొర స్కై అన్న ఇచ్చినాడు అనమాట. సో వంశీకి వెళ్ళి బయటికి వెళ్దాం దా ఈ బైక్ మీద అని అంటే ఎట్లా రియాక్ట్ అవుతాడో చూసి తీసుకెళ్తాడా లేదా అంటే, ఫస్ట్ నన్ను తీసుకోవడం అన్న హ్యాపీనెస్ కన్నా బైక్ ఆయన చేతికి వచ్చిందన్న హ్యాపీనెస్తోనన్నా నన్ను తీసుకెళ్తాడని నాకు తెలుసు. వంశీ దగ్గర స్కై అన్నదా. సో స్కై అన్న బైక్ కీస్ ఇచ్చినాడు. ఏంది వల్ల ఏమంటావు? అదే అసలు నీ ప్రాబ్లం ఏందన్న నాకు ఇవ్వడానికి? ఇగో ఒకటి కుల్లాబాద్ చెప్తున్నా. సో గైస్ రండి, ఒక నిమిషం. బండి ఇస్తాము, దాని కరెక్ట్ వారం రోజుల్లో 30 మంది బజార్ని వాడినట్టు వాడతారు. బజార్ దాన్ని ఎట్లా వాడతారు అట్లా రండి గైస్. నేను మా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి. హే గైస్, ఎందుకు ఈడ కూడా అద్దాలు పెట్టుకొని కూర్చున్నావు? అంతే, మన అట్లనే కూర్చుంటే ఏమేమి మధ్యలోకి రావద్దని నాగదా మీరిద్దరు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు మీరిద్దరు వీడియోస్ కొట్టుకుంటే నేను మధ్యలోకి అట్లనే వస్తానా? నీకేమైనా సపోర్ట్ చేస్తానా? ఒక్క నిమిషం చూడు వదినా, మా వదిన మంచిగా ఉండదు చెప్తున్నా. అయితే నువ్వు తమ్ముడు యాటిట్యూడ్ తీసుకెళ్ళి లోపల పెట్టుకో. నాకు యాటిట్యూడ్ లేదు, స్పెల్లింగ్ తెలియదు. చీ అడుగుతుంది. చీ నా ముందు మా అన్నయ్యతో అట్లా ఎట్లా ఉంటున్నావు? సరే పద. మనీ అంటాడు కదా రాడు. నేను చేంజ్ చేపిస్తా అట్లా అదే కిందకి మారు బయటకి. ఎందుకు నా జీవితం లేదన్న అసంతృప్తి ఉందంటే ఇదేనే. అది మన ఉమ్మ కాదు, వాళ్ళ ఉమ్మ. అంటే అమ్మ నేను ఉమ్మ అంటే నన్ను నోరు బాగాలేదు అంటే ముక్కు జలుబు. నువ్వు ఏ రోజు 1 day 24 hours నాతో టైం స్పెండ్ చేసినావు? ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. తెల్లార్లు బయటకు తీసుకెళ్ళి తెల్లాలంటే కుదరమ్మా. బయటకు తీసుకెళ్ళి ఎందుకు ఇంతగానో ఇంత సింగిల్ గా అంట రావుంది. ఎందుకే ఊక బయటికి ప్లీజ్ వద్దే. మనకు లేక ఒక బైక్ దొరికి, సారీ నాకు ఒక లేక బైక్ దొరికింది. ఆ బైక్ నీకు నచ్చుతుందని కూడా నాకు తెలుసు కాబట్టి కాదు, సూపర్ బైక్ ఇచ్చాడు. ఎవరు? నాకనే తెలియదు అసలు. స్కై అన్న మారిపోయిండు. బండితనమే లేదు, ఆన్ బైక్ తీసే. నేను కూడా చూసి అనుకున్నాను ఇదేంది రాక. అది వాడు మళ్ళీ ఇప్పుడు బయటికి పోగానే ప్రాంగణం అనుకో, నాకు సర్రటది. నీకోసమనే ఇచ్చిన
నాకు ట్రై చేయడం గంట సేపు మెల్లగా నీకు కూడా తీసుకోవాలని ఉంది అని యాక్టింగ్ ఎందుకు ఇవ్వాలి సూపర్ బైక్ రా మరి చెప్పినా కదా నాతో బయటికి రావడం కన్నా ముందు బైక్ ఆయన చేతిలోకి వచ్చింది అనేది దానికోసం వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి. అరే ఆగురి, బాయ్స్ కి బైక్స్ ఇంపార్టెంట్, బైక్స్ ఎమోషన్ అమ్మాయిల కంటే ఎక్కువ దానిపైన ఉండే వేరే ఉంటుంది ఆ ఫీలింగ్. అందుకే మనకి బైక్స్ అంటే చాలా ఇష్టం. మన బయలో కూడా ఉంటుంది, చూడరు మీరు ఒకసారి. నేను సీరియస్గా నాకు అంటే వీడు తెచ్చుకున్నాడని కాదు కానీ నాకు అదొక డ్రీమ్ అనమాట. నాకు తెలిసి హోప్ఫుల్లీ లైక్ నెక్స్ట్ ఇయర్ లోపు మన చేతిలో కూడా బైక్ ఉంటే బాగుండాలి కోరుకుంటున్నాను. శ్రీశైలం పోదాం రా. నీ R15 బొక్కల R15 ఎన్నునే తెలుసా సూపర్ బైక్లు? R15 సూపర్ బైక్ సారీ బ్రదర్ అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అద్దెపై నేను రెడీ. సో యాక్చువల్లీ గైస్ ఊకే స్పెక్స్ ఎందుకు పెడతారు నాకు? బేసిక్ గా నాకు మీకు ఎవరికి ఇంతవరకు షేర్ చేసుకోవాలి, టీంలో కూడా ఎవరికి తెలియదు. ఇది నా బయోలోనే ఉంటుంది అనమాట. ఐ డోంట్ ప్రే ఫర్ లవ్, ఐ జస్ట్ ప్రే ఫర్ కార్స్ అండ్ బైక్స్ అని. అదంటే నాకు అదొక డ్రీమ్ అనమాట. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక 2 సంవత్సరాల తర్వాతనో పక్కా నాకు నీ సీరియస్ చెప్పాలంటే BMW M3 అండ్ సూపర్ బైక్లు ఏదైనా అది కవాసాకి నింజా కావచ్చు, ఏదైనా నా ఫేవరెట్ అనమాట. కానీ అంత బలిసిన వాళ్ళు మనం అంత మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, మనం అంత రేంజ్ థాట్ ఉంటుంది. తీసుకుంటామేమో తెలియదు, నాకు తెలిసినంత వరకు అయితే విజయ్ ఎందుకంటే చాలా అప్పులు ఉన్నాయి మా నాన్నకి తీర్చాల్సినవి. ఒక మాట అన్నావు తెలుసా అన్న? ఏమన్నావు అంటే నాకు బండి ఇష్టం కాబట్టి వెళ్తున్నా, ఆ బండి కోసమైనా వెళ్తున్నా అన్నావు. అవును అంటే వదిన మీద ఒకవేళ నన్నది సో గైస్ యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే వాడు కావాలని పుల్లలు పెడుతున్నాడు. వాడు ఇది ఒకటి అడగాల్సిన అవసరం లేదు, వాడు నార్మల్ గా ఇచ్చేస్తాడు, అది ఫ్రీగా ఇస్తాడు దానికి. సో గైస్ అగో చూసుకో మౌని నువ్వే. సో సీరియస్ చెప్తున్నా అంటే దాని 9 అని కాదు కానీ అంటే బైక్ ఇది కాకపోయినా R15 అయినా పోయేటోళ్ళమని చెప్తున్నాను. ఎందుకంటే అదే ఇంకా కంఫర్ట్ ఉంటుంది మన ఇద్దరికి. R15 అయితే నీకు తెలియదు, ఇందాక మౌని మాకు ఒకటి చూపించింది నెక్స్ట్ లెవెల్ అసలు. ఎంజాయ్ పోదామా? పిచ్చోడా. నేను సీరియస్ ఇంకోటి చెప్పాలా మీకు? మేము మణికొండలో ఉన్నప్పుడు నైట్ టైమ్స్ బయటికి వెళ్ళేటోళ్ళం. అప్పుడు మా దగ్గర డ్యూక్ ఉండేది అనమాట, అదేంటి KTM ఉండేది అనమాట. దాని మీద మేము తిరిగిన తిరుగులు ఎవడు తిరిగిండాడు అండ్ మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటాం. సో లెట్స్ సీ. ఇంకోటి ఏంటంటే ఇది భయపడదు ఎంత స్పీడ్ పోయినా, ఇది బాగా నాకు భయం వేస్తుంది, ఇది భయపడతలేదు అని. సో పోదాం పైగా. అరే నేను భయపెట్టిస్తారా నా బండి ఎక్కితే? నేనే భయపడతా. నేనేం భయపడను. భయపడి మీరు పండబెట్టడు తప్ప డైరెక్ట్ ఎట్లున్నా తెలుసా, పవన్ కళ్యాణ్ డైలాగ్ రావాలి. అమ్మాయిని భయపెట్టి అందుకే ప్రేమగా చూసుకుంటాడు నేను. అంటే పెట్టుకోవాలా మళ్ళా మనం ఏమనుకున్నావు, గాల్లో పోతే అటే పోతారు. రియాక్షన్స్ రావురా? ఈ నీ రియాక్షన్ లోడ్ కావాలరా నాకు, దాని ఇది ఇంపార్టెంట్. దాని బాడీ నేను పెట్టుకోను, నాకు నచ్చదు. ఏంది నేను పెట్టుకోను. మళ్ళా ఏమన్నా అయితే పిచ్చా నీకేమన్నా అయిటప్పుడు నేను పట్టుకుంటాను. నువ్వు నేనున్నా కూడా ఏం కాదు, నువ్వు ఉంటాయి పక్కా. మళ్ళీ తిడతారే అంత స్పీడ్ పోయినప్పుడు. ఏం తిట్టకండి. సేమ్ టు యూ. గాయక మన రెక్కలు కాగా పద పద మన ఇగో ఇది నన్ను పర్లేదు, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. కింద గడిచినాం అనుకో.
ఏమైంది? బాగుంది. ఓకేనా? ఆ, ఇంకా స్పీడ్ పోదావా? ఆ. పోదామా? చెప్పు. పోదామా? పోదామా? పోదాం. నీకు అర్థం కావట్లే కానీ నా కళ్ళలో వాటర్ వస్తున్నాయి. నాకు అర్థమవుతుంది నీ కళ్ళలో వాటర్ వచ్చినా నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో. బాగానే వచ్చినావా? బాగానే తీసుకొని వచ్చినా పర్లేదా? నేను ఆడ పడుతుండే. పనికి వస్తానా? నిన్ను వండిస్తానా? పనికి వస్తానా మీన్స్ డ్రైవింగ్ కి? వస్తావు. ఓకే కదా? వస్తావు. మరి పోతున్నా ఇంకా. రెడీ. రైడ్ ఫ్లై హైగా దూసుకెళ్తాను. ఫైనల్లీ గారు యోస్. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? పనికొస్తాడా? బైక్ ఓకేనా? బైక్ ఓకేనా? కొందామా? వద్దు. ఎందుకే? సెట్ అవ్వాలి. ఈ బండి వద్దంటావా మనకి? వద్దు. మన వేరే బండేనా? జెడారా? నాకు అసలు పేర్లు చెప్తున్నావు. తక్కువ ఇస్తారు బండిని కానీ చూసి లైట్ రారీ. అయితే బండి వచ్చిన ప్రతిసారి దోమల బండి అని అంటారు అందరు పాపం. ఫైనల్ అయితే థ్యాంక్ యూ. నువ్వు నా కోసం ఏం తీసుకోలే. థ్యాంక్ యూ రస్కై. కానీ థ్యాంక్ యూ. అంటే లైక్ నేను ఫస్ట్ వీడి తేయంగానే ఫస్ట్ నేను వీడే డ్రైవ్ చేసినాం. అది నేను వీడు బయటికి పోయి మేమిద్దరం చేసినాం అనమాట. అంటే నేను దాని తర్వాత మళ్ళీ అడగలేవండి, ఎందుకంటే నాకే అడగాలనిపించలా. ఎందుకంటే అందరూ బైక్ కోసమే ఉంటారు అనమాట. అంటే నాకు ఇంకోటి ఏంటంటే సీరియస్గా నాకు సూపర్ బైక్లు అంటే చాలా ఎమోషన్ అనమాట. మీరు లిటరల్ నమ్మరు, నా బయోలో ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుండి ఉంటుంది. నేను ఇన్స్టా గ్రేడ్ వేసినప్పటి నుండి ఉంటుంది. నేను వీడికి మా ఇద్దరు రీల్స్ చూస్తే మోస్ట్లీ బైక్ల గురించి ఉంటాయి. మా ఇద్దరి ఆల్మోస్ట్ బైక్స్ గురించి షేర్ చేసుకుంటాం. మా ఇద్దరు రీల్స్ వద్దులేండి అది వాస్తవం. సో గైస్ థ్యాంక్ యూ రస్ గై. థ్యాంక్ యూ. వద్దు నువ్వు చెప్పకుండా నువ్వు కానీ ఫస్ట్ టైం చాలా లాంగ్, ఫస్ట్ చాలా స్పీడ్ పోయినాం. నార్మల్ స్పీడ్ కన్నా చాలా స్పీడ్ పోయినాం. ఇంకా నాకేం భయం కాలేదు. ఫోన్లే సార్. థ్యాంక్ యూ. ఫోన్ అమ్మ కదా, మా బుజ్జి కదా, మా బంగారం కదా. మళ్ళీ పోదాం మళ్ళీ అంటే మళ్ళీ ఏడు కదా. నా కోసం రావు, బైక్ కోసం. సరే ఇప్పుడు వద్దులే, పైకి పోదాం. బైక్ వద్దులే. వద్దు అయినా కూడా రాను. సో గైస్ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ స్కై అన్న. లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నైనితో ముచ్చట్లు కాదు, వంశీగాడి ముచ్చట్లు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ అందరికీ మళ్ళీ స్మాల్ రిక్వెస్ట్, నా వీడియో ప్రతి వీడియో లింక్ కామెంట్ పిన్లో నా వెబ్ సిరీస్ అయితే లింక్ పెడతాను అనమాట. చూడని వాళ్ళు ఉంటే ఇంకా వెళ్ళి చూడండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నందన్ స్టూడియోస్ కూడా. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ చిన్న వర్క్ ఉంది, మళ్ళీ కలుస్తాం. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బై.